ఒక దేశం సముద్రాన్ని వెనక్కి తోస్తూ తమ సైజుని ఎలా పెంచుకుంటుందో మీకు తెలుసా? అదే ప్రపంచంలోనే అతి చిన్న దేశంలో ఒకటైన సింగపూర్. ఇసుకతోటి సముద్రాన్ని నింపేసి ఎలా సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. సింగపూర్ దగ్గర జనం ఎక్కువ, కానీ ల్యాండ్ చాలా తక్కువ. దీంతో వేరే దారి లేక గత 50 సంవత్సరాలుగా సింగపూర్ ల్యాండ్ రీక్లైమేషన్ అనే క్రేజీ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. మీరు నమ్మరు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సింగపూర్ తమ దేశం సైజుని దాదాపు 25% పెంచింది. కానీ సముద్రాన్ని నింపాలంటే లక్షల టన్నులు ఇసుక కావాలి. దీనికోసం సింగపూర్ ఇండోనేషియా, మలేషియా మరియు కంబోడియా లాంటి దేశాల నుండి ఇసుకని కొనడం మొదలుపెట్టింది. దీనివల్ల ఆ దేశాల్లో ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ మొత్తం డిసప్పేర్ అవుతున్నాయని ఆ దేశాలు భయపడి ఇప్పుడు సింగపూర్కి ఇసుక అమ్మటం బ్యాన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇసుక దొరకడం కష్టం అవడంతో సింగపూర్ పోల్డర్స్ అనే కొత్త డచ్ టెక్నాలజీని వాడుతుంది. ఇసుక తక్కువ వాడి పెద్ద పెద్ద వాల్స్ కట్టి సముద్రాన్ని కంట్రోల్ చేస్తూ కొత్త ల్యాండ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా 100 ఎకరాల కొత్త ల్యాండ్ ని ప్రిపేర్ చేయాలని వాళ్ళ టార్గెట్. నేచర్ ని ఎదిరించి ల్యాండ్ క్రియేట్ చేయటం ఇంజనీరింగ్ మార్వెలా లేక ఎన్విరాన్మెంట్ కి పెద్ద ప్రమాదమా? కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి.